సో నక్షత్రాలు, రాసులు, కంపాటబిలిటీలు వీటిలో చాలా డౌట్లు ఉంటాయి. సో ర్యాండమ్గా కొన్ని విషయాలు వీటికి సంబంధించి మనం ఈరోజు చూద్దాము. సో ముందు షష్టాష్టకాల గురించి. సో షష్టాష్టకాలు రాశి షష్టాష్టకాలు చూసుకుంటారు, లగ్న షష్టాష్టకాలు కాదు. సో లగ్నాలు 1, 8, 6 అయినా ఇబ్బంది ఏం లేదు. ఒకే లగ్నం వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలానే రాసులు మటుకు 6, 8 చేసుకోరు. ఇది రాసుల వరకు. అయితే ఏమండి, నామ నక్షత్రం అంటారు, జన్మ నక్షత్రం అంటారు, రాశి ఫలాలు రాశి నుంచి చూసుకోమంటారు, లగ్నం నుంచి చూసుకోమంటారు. ఇట్లాగా ఏమిటి కన్ఫ్యూజను. అలానే పుట్టే పిల్లలకి తల్లిదండ్రుల నక్షత్రాలు సూటబుల్గా ఉండాలి. సో ఇవి అందరిలోనూ ఉన్న కన్ఫ్యూజను. సో ఫస్ట్ మనకి ఏ నక్షత్రాన్ని దేనికి వాడతారు? ముఖ్యంగా మనము జన్మ నక్షత్రాన్ని ఫాలో అవుతాం. అంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రము ఏ పాదంలో ఏ రాశిలో ఉన్నారో అది జన్మ నక్షత్రం అవుతుంది. ఇది దేనికి ఉపయోగిస్తాం మనము? జన్మ నక్షత్రాన్ని యూజువల్గా మనకి దశా సిస్టమ్ జన్మ నక్షత్రంతో మొదలవుతుంది. ఏ నక్షత్రంలో పుట్టామో ఆ దశలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారనుకోండి, శుక్రమహాదశ మొదలవుతుంది. అలా అనమాట. అంటే నక్షత్ర దశలు కాబట్టి అది ఒకటి ఇంపార్టెన్స్. రెండోది పెళ్ళికి, అంటే ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు జన్మ నక్షత్రముతోటే చూస్తారు. అంటే నక్షత్ర పొంతన, నక్షత్రాలు కలిసాయా, నైదనతారైందా, లేకపోతే మిత్రతారైందా, సంపత్తారైందా అనేది అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు జన్మ నక్షత్రాలతోటి అవుతుంది. అయితే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఉంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తెలియదండి. సో అన్నప్పుడు ఏమవుతుంది, అందరికీ పేరు ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు, ఆ పేరుతో ఏ పేరుతో అంటే ఏ లెటర్తో మొదలైందో దాన్ని బట్టి నామ నక్షత్రం ఏమైంది అంటే జన్మ నక్షత్రము తెలియనప్పుడు అప్పుడు నామ నక్షత్రాన్ని తీసుకుంటారు. ఎప్పుడు పెళ్లి కంపాటబిలిటీలో. అయితే నామ నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేనికి నామ నక్షత్రాన్ని చూస్తారు? ముఖ్యంగా వ్యాపారాలు, అంటే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి, వాస్తు చూసుకోవాలి. అండ్ వాస్తు కూడా మనకి నామ నక్షత్రాన్ని బట్టి చూస్తాం. గృహప్రవేశ ముహూర్తాలు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన ముహూర్తాలు. అంటే మనం వ్యక్తిగతంగా సాధించాల్సినవి ఏవైతే ఉంటాయో ఉద్యోగము, వృత్తి, ఇట్లాంటి వాటికి నామ నక్షత్రము చాలా అవసరం. సో అందుకే ఇల్లు కట్టుకోవడం అనేది మెటీరియలిస్టిక్ పని కాబట్టి తప్పకుండా నామ నక్షత్రం